కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ వైఫల్యంపై విచారణ జరుపుతున్న జస్టిస్ పిసి ఘోష్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును విచారణకు పిలిచే అవకాశం ఉంది. పిసి ఘోష్ శుక్రవారం హైదరాబాద్ నుంచి స్వస్థలంకు వెళ్లిపోతూ ఉండడంతో ఆయన తిరిగి వచ్చాక సమన్ జారీ చేస్తారని భావిస్తున్నారు. కాళేశ్వరం కమిషనర్ ఎదుట తన పేరును ఎంపీ ఈటెల రాజేంద్ర ప్రసాద్ ప్రస్తావించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిసి ఘోష్ కమిషన్ కు లేఖ రాశారు. తుమ్మడి హట్టి వద్ద నెలకొన్న అంశాలను అధ్యయనం కోసం అప్పటి సీఎం కేసీఆర్, హరీష్ రావు చైర్మన్ గాను, ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్, తుమ్మల నాగేశ్వరరావులు సభ్యులుగా ఒక సబ్ కమిటీ వేశారు. ఈ అంశంను జస్టిస్ ముందు ఈటెల చెప్పారు. తుమ్మల నాగేశ్వరరావు కేబినెట్ సబ్ కమిటీ అన్ని ప్రాజెక్టుల అధ్యయనం కోసమే కానీ కాళేశ్వరం కోసం ప్రత్యేకంగా వేసింది కాదని వివరించారు. తప్పుడు సమాచారం ఇచ్చిన ఈటెలపై చర్యలు తీసుకోవాలని లేఖలో తుమ్మల విజ్ఞప్తి చేశారు. కేబినెట్ సబ్ కమిటీ వేశారా లేదా అనే అంశంపై తుమ్మల నుంచి వాంగ్మూలం తీసుకుంటేనే జస్టిస్ ఇచ్చే తుది నివేదికకు శాసనాత్మకత వస్తుందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. జస్టిస్ పిసి ఘోష్ ముఖ్యమంత్రి తుమ్మలను కూడా ఈ అంశంలోనే విచారణకు పిలిచే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఏది ఏమైనా కేబినెట్ సబ్ కమిటీ అంశం ఈటెల రాజేందర్ తెరపైకి రావడంతో జూలైలో 31తో ముగిసిపోనున్న పిసి ఘోష్ కమిటీ కాల పరిమితిలో నివేదన అందజేయడం వేగంగా పెంచే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇప్పటికే ఆనాటి ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ను, నీటిపారుదల శాఖ మంత్రులుగా వ్యవహరించిన హరీష్ రావును, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను విచారణ చేయడంతో దాదాపు కమిషన్ ఆఖరి ఘట్టంకు చేరుకుంది. తుమ్మలను విచారణకు పిలిచే అంశంతో ఈ విచారణ కాల పరిమితిలో అది సాధ్యం కాదా అనే మీమాంస ఎదురవుతున్నది. పిసి ఘోష్ జూలై మొదటి వారం హైదరాబాద్ చేరుకోనున్నారు.